హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందుకు ఒక హై ప్రోటీన్ రెసిపీతో వచ్చేసాను. అవి మన పచ్చి రొయ్యలు. ఇవి రుచిగా ఉండడమే కాకుండా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ రొయ్యల్లో ఉండే సెలీనియం మన శరీరంలోని కణాలను ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. క్యాన్సర్ మరియు అల్జిమర్స్కి వ్యతిరేకంగా పోరాడుతుంది. అంతేకాకుండా ఇందులో జింకు శాతం కూడా ఎక్కువే. అదేనండి, ఈ కరోనా సీజన్లో మనమందరం ఎంతగానో ఆధారపడిన జింక్. ఎందుకంటే ఇది మన ఇమ్యూనిటీ సిస్టమ్ని డెవలప్ చేస్తుంది. ఇంత హెల్దీ రెసిపీని మిస్ అవ్వకుండా చివరి వరకు చూసేయండి. ముందుగా దీనికోసం ఒక బాండీ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, పసుపు వేసి మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయి దగ్గరికి వచ్చినప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు తరచుగా రొయ్యలు తీసుకుంటే మంచిది. ఈ రొయ్యల్లో ఉండే విటమిన్ ఈ వల్ల చర్మం నిగనిగలాడుతుంది. అన్నిటికీ మించి గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి దోహదపడుతుంది. ఇప్పుడు మరొక బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 2 ఉల్లిపాయలు 5 పచ్చిమిర్చిని వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న రొయ్యలు యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమాటో ముక్కల్ని యాడ్ చేసుకొని 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి స్లో ఫ్లేమ్లో. టమాటో ఉడికిపోయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ కారం పొడిని యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఒక గ్లాసున్నర వాటర్ యాడ్ చేసుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీ అప్డేట్స్ని అస్సలు మిస్ అవ్వకండి. ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ఇంట్లో తయారు చేసుకున్న మసాలా యాడ్ చేసుకోవాలి. మసాలాకి ఏం యూస్ చేశానో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి. మసాలా యాడ్ చేసుకున్న తర్వాత 5 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో ఉడికించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతేనండి, మన సింపుల్ అండ్ టేస్టీ ప్రోటీన్ రిచ్ ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్ కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చిందా? అయితే మిస్ అవ్వకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్తే.